తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అండ్ విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభిరామ్ గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, స్ట్రెయిట్ అవే ఏంటి ఇవాళ దీని మీద మంత్రి మండలిలో చర్చించే స్థాయిలో ఎందుకు దీనికి ఇంత ప్రయారిటీ వచ్చింది? కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాల్లో తలదూచడము లేదా వివాదాలకు కారణమవుతున్న పరిస్థితి వీటి మీద అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలా నిశ్చితంగా సూక్ష్మంగా ఎమ్మెల్యేల యొక్క పనితీరుని గమనిస్తున్నారండి. లోకేష్ గారు కూడా ముఖ్యంగా మనం నిన్న మొన్నట్లో చూసినటువంటి వార్త కూడా దాదాపు 48 ఎమ్మెల్యేలకి నోటీసులు కూడా ఇచ్చారు. అంటే ఈ పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా బాధ్యత రహితంగా వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ వికే గారు, ఈ అధికారం ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో అధికారం అనేది ఊరికనే దక్కలేదండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్త వరకు ఎంతో పోరాడి ఆనాటి రాక్షస ప్రభుత్వం పైన ప్రాణాలకు తెగించి పోరాడి ఈ రోజున అధికారంలోకి వచ్చాం. ప్రజలు కూడా అనేక ఆకాంక్షలు పెట్టుకున్నారు. ప్రజలు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ తో ఆనాటి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపింది దేనికంటే మళ్ళీ వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది, ఇటు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ లా అండ్ ఆర్డర్ విషయంగా కానీ అన్ని వ్యవస్థల్లో కూడా ఒక మార్పు చూస్తాం మనం అని ఒక ఎక్స్పెక్టేషన్ తో 164 సీట్లతో ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి అది ఆ మ్యాండేట్ ఇంకా మరింత బాధ్యతగా స్వీకరించి ఇంకా మెరుగ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టం కొంతమంది ఎమ్మెల్యేస్ ఆ రకంగా ఆ స్థాయిలో పనిచేయకుండా కొంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం, కొన్ని వివాదాస్పద అంశాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరినటువంటి పరిస్థితిలో వాళ్ళు కొంత సీరియస్ గానే స్పందిస్తా ఉన్నారు. మొన్న లోకేష్ గారు ప్రజా దర్బార్ పెడితే దాదాపు 4-5 వేల మంది పార్టీ కార్యాలయానికి రావటం కూడా లోకేష్ గారు ఒక రకంగా ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం కావాలి, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు పనిచేస్తే అంత దూరం ఒక పెన్షన్ కోసం లేదా ఇంకొక చిన్న చిన్న విషయాలు కూడా మా దాకా ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతా ఉందని చెప్పి దాని మీద కూడా లోతుగా స్టడీ చేయటం, రిపోర్ట్స్ తెప్పించుకోవటం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు అయితే 100% రావాలి. ప్రజలకు అందుబాటులో ఉండటం దగ్గర నుంచి అనవసరమైనటువంటి వివాదాస్పద విషయాల్లోకి పోవటం కానీ, కొన్ని అనవసరమైనటువంటి వ్యాపారాల్లో ఏలు పెట్టడం కానీ, ఇవన్నీ ఏవైతే కొంతమంది చేస్తా ఉన్నారో వారందరినీ కూడా కొంతమంది ఇప్పటికే 1-to-1 పిలిచి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం జరిగింది. వారి పనితీరులో మార్పు తెచ్చుకోవాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఇంకా కూడా లోతుగా వీరందరిపైన కూడా మేము ఎప్పుడు కూడా ఒక కంట కనపడుతూనే ఉంటాం అని చెప్పి వారిని హెచ్చరించడం, వారి పనితీరు మెరుగుపరచుకోమని చెప్పి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆ రకంగానే ఇవాళ కేబినెట్ లో కూడా కొంత చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. మరి క్షేత్రస్థాయిలో మన పనితీరుని ఏ విధంగా మెరుగుపరచుకోవాలి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఇవాళ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా ఏదో జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మీరు ఆ జిల్లాలో అసలు ఏం జరుగుతా ఉంది, ఎమ్మెల్యేస్ ఏం చేస్తా ఉన్నారు, దానిపైన కూడా మీరు దృష్టి పెట్టాలి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఎమ్మటే మీరు ప్రొయాక్టివ్ గా ఉండి ఆ సమస్యను పరిష్కరించాలి. ఎవరన్నా తప్పుడు అడుగులు వేస్తా ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి కేబినెట్ మంత్రులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యానే ముఖ్యమంత్రి గారు ఇక లేదు, ఉపేక్షించేది లేదు, కొంత కఠినంగా ఉంటానని చెప్పి కొంచెం గట్టిగానే ఇవాళ ఒక మెసేజ్ ఇచ్చారు. రైట్, ఒక్క నిమిషం పట్టాభి.